Cell Health, reboot your body, omega 3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్లో ఈ ప్రాబ్లం చూసేవాళ్ళము. ఇప్పుడు చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది. రకరకాల ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం ఈ మోకాలు నొప్పుల గురించి ఏం చెప్తుంది, దీన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మోకాల నొప్పులు సమస్య, ఈ సమస్య అందరికీ ఉంటుంది. సో కొంచెం మెట్లకి దిగితే కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. సో ఈ సమస్య తీవ్రమైతే ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. అసలు మోకాలు నొప్పులు ఎందుకు చిన్న వయసులో వస్తున్నాయి, ఎట్లా గుర్తించాలి, దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది? మీరు ఒక కాల్షియం, ఐరన్, B12, డి విటమిన్ ఎవరైతే ఈ నొప్పులు వస్తున్నాయో వాళ్ళందరూ ఈ 4 టెస్టులు ముందు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడాలండి. తర్వాత ఇంకోటి 5వది CBP అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దీంట్లో ఏదో ఒకటి లోపం ఉంటుందండి. ఈ మోకాళ్ళ నొప్పులను వచ్చిన వాళ్ళల్లో ఎవరికి చూసినా ఈ 5 రక్తమైనా తక్కువ ఉండడం, లేదా కాల్షియం తక్కువ ఉండడం, లేదా ఐరన్ తక్కువ ఉండడం, లేదా B12 తక్కువ ఉండడం, లేదా డి విటమిన్ తక్కువ ఉండడం. దీనివల్ల ఇప్పుడు B12, డి విటమిన్ అనేది లేకపోతే కాల్షియం సరిగా అబ్జర్వే కాదు. దాంతో కాల్షియం అబ్జర్వ్ కాలేకపోతే బోన్స్ స్ట్రెంతే ఉండదు. అవును. ఫస్ట్ అక్కడ తర్వాత వీళ్ళకు ఈ లోపం వల్ల ఇక చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీన్ని ఒక వయసు దాకా ఎవరు గుర్తించట్లా. నాకు బాగానే ఉంది, నేను బాగానే చేస్తున్నాను అనేసి. ఆ తర్వాత ఈ సమస్యలు తీవ్రమైన స్థాయిలో డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఆహార విధానము, జీవనశైలి వల్ల ఏ నొప్పులు లేకుండా ఉండేవాళ్ళు చూడలేకపోతున్నాం. ఉదాహరణకు నా దగ్గరకు వచ్చిన ఒక ఈ జిమ్నాస్టిక్స్ ఇట్లాంటివి నేర్చుకుంటున్నామని, డ్యాన్స్ నేర్చుకుంటున్నామని, లేకపోతే ఇలా పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడం, లేదా జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఎక్సర్సైజ్కి వెళ్ళడం, జిమ్లకు వెళ్ళడం, ఇలాంటి వాళ్ళే ఈరోజు నొప్పులతో బాధపడుతున్నారు. ఒక్కోసారి వాళ్ళు వాటికి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి సఫిషియెంట్ డి విటమిన్ ఉండట్లా. అంతా మొత్తం బాడీకి అంతా ప్యాక్ చేసి స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారు. షూల దగ్గర నుంచి టైల్ దాకా, గొంతు దాకా బిగించేసి మొత్తం అంతా ఇవన్నీ వేసి కట్టేసి, ఇప్పుడు బ్లౌజర్స్ లేకుండా కానీ, లేదంటే కోట్ లేకుండా కానీ, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ ఇవే లేకుండా ఇలా అసలు స్కూళ్ళలో కానీ మనం ఎక్కడ కాలేజీలో కానీ చూడలేకపోతున్నాం. ఇదొక అంతా మొత్తం కట్టేసి పెట్టేసినట్టు వెళ్తున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళి ఏసీ బస్సుల్లోనో, ఏసీ కార్లోనో, లేదా ఏదో కొంత సన్ ఎక్స్పోజర్ ఉంటుంది తప్ప మిగతా అసలు శరీరాన్ని బట్టలు ఇప్పేసి ఒక డ్రాయర్తోనో, ఒక చెడ్డీ లాంటి వాటితోనో, లేకపోతే ఒక మినిమం డ్రెస్తోనో వాళ్ళు బయట కనీసం గంట కూడా ఉండే అవకాశాలు లేదు. ఒక వ్యవసాయం చేసే వ్యక్తి తన ఓన్లీ ఒక పంచె కట్టుకునో, చెడ్డీ వేసుకునో వెళ్ళి చక్కగా పొలంలో వర్క్ చేస్తున్నట్లయితే అతని పని అవుతుంది. దానికి ఎండకు వల్ల డి విటమిన్ సఫిషియెంట్గా వస్తుంది. ఇక వీళ్ళు తీసుకునే ఆహారంలో రొటీన్ ఫుడ్ ఉంటుంది ఎక్కువగా. ఒక బియ్యం తీసుకొని, ఒక మినపప్పు తీసుకొని, దాంతో ఇడ్లీ, దాంతోనే దోశ, దాంతో ఇంకా వెరైటీ రొట్టెలు, దాన్నే నూనెలోకి వేసి ఇంకొకటి, ఇప్పుడు దాంతోనే మసాలా ఇడ్లీ, మసాలా దోశలు, రోజు ఇదే ఐటెం. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఏ చపాతీ, గోధుమలతోనో పూరి, లేకపోతే చపాతీలు. ఇది అంటే న్యూట్రిషన్ ఉండే పదార్థాలని వీళ్ళు ఎవ్వరూ ఎక్కడా తీసుకోవడం లేదు. వీటినే టేస్ట్ మార్చి తీసుకుంటున్నారు, మార్పులు చేసి. కాబట్టి శరీరానికి సరిపడినంత న్యూట్రిషన్ అందట్లేదు. ఆకుకూరలు వాడట్లేదు. కూరగాయలు మా పిల్లాడు వంకాయ తినండి, ఇంకోటి బెండకాయ తినండి, ఒకటి బీరకాయ తినండి అని మీరు ఆహార పదార్థాలు, వెరైటీ పదార్థాలను వెతికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మనకు ఎండబెట్టిన పుట్టగొడుగుల్లో డి విటమిన్ వస్తుంది అని అంటున్నారు. ఎంతమంది ఎండబెట్టిన పుట్టగొడుగులు తీసుకుంటున్నారు? అట్లాగే ఒక వంకాయ కానీ, బెండకాయ కానీ, దొండకాయ కానీ కోసి ఎండబెట్టి ఎప్పుడైనా దాన్ని వరిగల్లాగా చేసుకొని తింటుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి ఎవరికి రావట్లేదు. అట్లా కూడా ఉంటుంది డి విటమిన్. అవునండి, ఎందుకంటే సన్లో ఎండబెడతారు కదా. సో దాంతో అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకు సపోర్టివ్గా పనిచేస్తుంది. ఇది కాకుండా B12 తగ్గిపోతుంది. దీనికి ఎంతను మన వాళ్ళు మాంసాహారమే అని చెప్తున్నారు. వీళ్ళు ఒక్కోసారి చాలా మాంసాహారాలు తిన్నా కూడా ఆ B12 రావట్లేదు. పొట్టు పదార్థాలు తింటే వస్తుంది కదా.
డి విటమిన్ వస్తుందండి. పొట్టు పదార్థాలు ఇప్పుడు B12. B12 కూడా ఇప్పుడు పచ్చి మామిడికాయ తీసుకుంటే వస్తుందండి. పచ్చి మామిడికాయని తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే. ఎక్కడ లేదు. అది చివరికి ఆ మామిడి టెంక అంటే లోపల మళ్ళీ అది పైన దాన్ని తీసేస్తే లోపల గింజలాగా ఉంటుంది కదా, దానిలో కూడా వస్తుందని. అది B12 వస్తుందా? B12 వస్తుంది. అంటే ఈ మధ్య కొన్ని పరిశోధనలు. జీడి. అవునండి, జీడి అంటారు కదా అది. ఇలా కొన్నిట్లో B12 ఉన్నాయండి. వాటిని తీసుకోవడే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ మధ్య ఇది చెప్పి కొంతమంది పౌడర్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని తీసుకుంటున్నారు. అట్లా తీసుకోవచ్చు డాక్టర్ గారు? కొంత మోతాదులో తీసుకోవచ్చండి, ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అది కూడా 1/2 చెంచా మించి తీసుకోకూడదు. అంటే మామిడి టెంకల జీడి చూర్ణాన్ని. అలాగే మనకు గ్రీనరీ ఉండేవి బాగా తీసుకోవాలి. గ్రీన్గా ఉండేవి అంటే ఇప్పుడు మునగాకు తీసుకున్నా కూడా వస్తుంది. మునగాకు వండుకుంటారా అని ఒక పెద్ద ఆశ్చర్యంతో అడుగుతున్నారు. ఈ మధ్య ఇలాంటి డాక్టర్లు చెప్పబట్టి మునగాకు పౌడరు అవన్నీ కూడా, మునగాకు మీరే చెప్పారు ఎన్నో వందల జబ్బులకు అది ఔషధం అని. అవునవును. సో ఈ ఆకుకూరలు అసలు చాలా మందికి తెలియట్లేదు. ఇంకోటి అంటే ఆకుకూరలు మొత్తం అంతాను ఏదో రెడీమేడ్గా మన వాళ్ళు ఏదో పంటలేసి తీసుకొచ్చిన దాన్ని తీసుకుంటున్నారు తప్ప, వైల్డ్గా చాలా చోట్ల చాలా ఆకుకూరలు పెరుగుతాయి. మనం సేకరించుకోగలిగితే 300-400 రకాల ఆకుకూరలు సేకరించుకోవచ్చు. మన వాళ్ళకి 30-40 కూడా తెలియదు, చివరికి 3 దగ్గర 4 దగ్గర ఆగిపోతున్నారు. సో ఇలాంటి వాటి వల్ల సఫిషియెంట్ న్యూట్రిషన్ లేక, బ్లడ్ లేక ఈ యొక్క సమస్య వస్తుందండి. ఇప్పుడు మోకాల నొప్పులు సమస్య వచ్చింది, ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వచ్చారు, ఎట్లా తగ్గిస్తారు? కండిషన్ అండి, వాళ్ళకి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. ఒక న్యూట్రిషన్తో ఎక్కువ మందికి న్యూట్రిషన్ లోపంతోనే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఎంతసేపు చెప్పాను. ఇక మిగతాది ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా వస్తుంది. ఎవరికైతే గ్యాస్ ట్రబుల్ ఉందో చాలా రోజుల పాటు ఉన్నప్పుడు ఆ జీర్ణం కాని పదార్థాలు లోపల అలా ఉండిపోవడం వల్ల ఆమవాతం అనేవి డెవలప్ అవుతుంది. అది కీళ్ళల్లో వాపులు వస్తాయి. దానివల్ల వాళ్ళకి అప్పుడప్పుడు ఫీవర్ రావడం, ఈ జాయింట్స్ అన్ని వాపులు చేయడం, ఉదయం లేవగానే ఇలా అంటే అవి కనీసం ఇవి మడతపడడానికి కూడా కష్టంగా ఉండడం, ఈ సమస్య వల్ల కూడా దీన్ని ఆమవాతం అంటారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువ మందికి వస్తుంది. తర్వాత మీకు ఇందాక చెప్పిన ఈ న్యూట్రిషన్ లేక కొన్ని రోజులకు ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఈ కొల్లాజన్ అనే పదార్థాలు ఉండగలిగే పదార్థాలని తీసుకోకపోవడం వల్ల ఎప్పుడు లిమిటెడ్ ఆహారం, చూడండి ఇంత పెద్ద శరీరం, ఒక 80 కేజీల శరీరం ఉండే వ్యక్తి నాకు జీర్ణం సరిగా అవ్వట్లేదని 2 ఇడ్లీతోనూ 2 చపాతీలతోనూ 1 కప్పు రైస్తోనూ సర్దుకొని ఆ రోజు గడిపేస్తున్నారంటే ఆ శరీరానికి కొన్ని రోజులకు సరిపడినంత న్యూట్రిషన్ లేక వాళ్ళు కొంత దూరం నడిస్తేనే అలసిపోతుంటారు. అందుకని వీళ్ళ జీర్ణ వ్యవస్థ సరిగా కూడా ఉండట్లేదు, ఆకలి అవ్వట్లేదు. ఆకలి లేకుండా ఉండే వ్యక్తికి న్యూట్రిషన్ ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది? కాబట్టి ఇదంతా న్యూట్రిషన్ లోపాలు. ఇక తర్వాత డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని ఏజ్ పరంగా వచ్చేది, వెయిట్ పెరగడం వల్ల, దానివల్ల కొంత అది మోకాళ్ళ మీద బరువు ఎక్కువ పడి దానివల్ల రావడం. రెండోది ఏదైనా ప్రమాదాలకు గురై నొప్పులు రావడం. ఆ తర్వాత వీళ్ళ ఒబేసిటీతోనే కాకుండా మనకు ఇతర కారణాలు చాలా రకాలుగా ఉన్నాయండి. ఏదైనా డిసీజులకు మందులు వాడడం, ఇలాంటి వాటి వల్ల చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి. ఇది రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం. అవునండి, ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయించుకోవడం చాలా ఉత్తమం. చివరికి రోజు ఆయిల్తో మర్దం చేసుకొని స్నానం చేయండి అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, అభ్యంగం చేసుకోమని. మన వాళ్ళకి స్నానం చేయడానికే టైం సరిపోవట్లేదు. అందుకని గుప్పెడు నీళ్లు పోసుకొని అలా 2 చెంబులు పోసుకున్నామని బయటకు వచ్చేస్తున్నాం అనే వాళ్ళే ఉంటున్నారు. అభ్యంగన స్నానానికి అంత పవర్ ఉంది. అవునండి, అది మనం రోజు అభ్యంగం చేసుకోవడం వల్ల నొప్పులు చాలా వరకు నిరోధించవచ్చు. అదొక కారణం. రెండవది ఏంటంటే చాలా మందికి చూడండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే స్మెల్ బాగా దుర్వాసన వస్తుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో చెడిపోయిన కణజాలం, మృత కణజాలం లోపల ఉండడం వల్ల. ఎందుకంటే వీళ్ళు న్యూట్రిషన్ లేని పదార్థాలు తీసుకోవడం, సరిగా విరేచనం కాలేకపోవడం, కాన్స్టిపేషన్ మలబద్ధకం లాంటివి ఉండడం వల్ల ఈ యొక్క దుర్వాసన వస్తుంటుంది. అందుకని శరీరం ఎప్పుడు దుర్వాసన వస్తుందంటే వాళ్ళకు లోపల మృత కణజాలం ఉన్నందువల్ల చాలా వరకు చాలా ఆర్గాన్స్కు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే వైద్యుల పర్యవేక్షణలో అప్పుడప్పుడు విరేచన చికిత్స అని ఒక ఔషధాలతో కొన్ని తీసుకునే ఉంటాయండి. శరీరం శుద్ధి చేసుకోవడం, మంచి కణజాలాన్ని డెవలప్ చేసుకోవడం, ఇలాంటి వాటిని వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాలి. దీనికి ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం అని ఉంటుంది, ఆ విధానంతో చేసుకున్నట్లయితే ఇవి తగ్గుతాయండి. మరి మోకాల నొప్పులు వస్తున్నాయి, ఏదైనా
దాని మీద ఆవిరి లాంటిది పెట్టడం కానీ ఏదైనా పెడితే ఇది నొప్పి తగ్గుతుంది అని ఏమైనా అంటే రెమెడీస్ ఉన్నాయి? హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి. ఇసుక వేపుడు చేసి ఒక గుడ్డలో ఒక మూట కట్టి కాపడం పెట్టుకున్నా కూడా కొంతవరకు తగ్గుతుందండి. ఏదైనా ఆయిల్ని మర్దన చేసుకున్నా కూడా తగ్గుతుంది. అంటే దాంతో ఇంకా ఒక వాళ్ళ ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే మంచి తైలం అనుకోండి, ఇప్పుడు నువ్వుల నూనె 1 కిలో తీసుకొని, వెల్లుల్లి బాగా దంచి, వెల్లుల్లి ఉంటుంది కదా మనకు, అది 1 కిలో తీసుకొని దీన్ని బాగా దంచేసి ఈ నువ్వుల నూనెలో కలిపి మొత్తం కలిపేసి దానికి 2 అంటే ఇది 1 కిలో నువ్వుల నూనె కిలో అయింది, 2 కిలోలు అయినాయి కాబట్టి దీనికి ఒక 4 లీటర్ల నీళ్లు పోసేసి ఇంకా మెల్లగా మరిగిస్తుండాలి స్టవ్ మీద. మరిగిస్తే మొత్తం ఆ నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఈ వెల్లుల్లంతా మాడిపోయినట్టు అయిపోయి ఆ మొత్తం తైలం మాత్రం మిగులుతుంది. మళ్ళీ దాన్ని దించి చల్లార్చి నీరంతా పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ముందు పెట్టినప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎంత క్వాంటిటీ ఉందని మనకు అర్థమైపోతుంది. దాన్ని తైలపాకం రావడం అంటారు. చేసిన తర్వాత దాన్ని దించి వడబోసుకొని, అంటే ఒక గుడ్డలోకి వేసి వడబోసి బాగా పిండేసుకుంటే తైలం తయారవుతుంది. దానిలోకి కొంచెం కర్పూరము, ఈ మెంతాలను దొరుకుతుంది మనకు మార్కెట్లో, వాంపు అనే అంటారు, వాంపు పుదీనా పువ్వు అంటారు, మెంతాల్, తైమాల్, ఈ యొక్క క్యాంఫర్, ఈ మూడింటిని కలుపుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒకదాన్నో రెండింటిని కూడా కలపవచ్చు వాళ్ళకి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి. 1 కేజీకి 20 నుంచి 30 గ్రాముల మోతాదులో వాటిని ఈ మూడింటిని కలిపేస్తే లిక్విడ్ అయిపోతుంది, దాన్ని కలిపేసేయచ్చు. లేదంటే కర్పూరాన్ని కూడా కలపొచ్చు అనమాట. మనకు దాంతో ముద్ద కర్పూరం తీసుకోవడం మంచిది, పచ్చ కర్పూరం కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా హారతి కర్పూరం తీసుకోవద్దు. హారతి కర్పూరం ఫుల్లీ అది ఆర్టిఫిషియల్ కదా, ఆర్టిఫిషియల్. ఇది ఏదంటే ముద్ద కర్పూరం కూడా ఆర్టిఫిషియలే, కానీ దాంతో అక్కడ వెలగడానికి కొన్ని వేరు కలిపి ఉంటారు, ఇది అలా కలిపి ఉండరు అనమాట. దీన్ని కలిపేసి ఈ ఆయిల్తో వీళ్ళు నొప్పులకు మర్దం చేసుకుంటుంటే నొప్పులు తగ్గుతాయండి. ఇక వీళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ, ఇంతకు ముందు చెప్పినట్టు కారణాల్లో ఏమైనా ఉన్నట్టయితే వాటికి తగిన చికిత్స కానీ టాబ్లెట్స్ తీసుకోవడం కానీ, లేదంటే వైద్యుల పర్యవేక్షణలో మునగాకు లాంటివి హెర్బల్స్ కొన్ని వాడుకోవడం కానీ చేసుకున్నట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎందుకు వస్తుందంటే మీరు చాలా చెప్పారు, కారణాలు ఏంటి అని చెప్పారు. ఆ కారణాలు కరెక్ట్ చేసుకుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు రకరకాల హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి, ఉపశమనం కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం అనేది దాన్ని కరెక్ట్ చేసి సో ఈ ప్రాబ్లం తగ్గించడానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. చక్కగా చెప్పారండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు డాక్టర్. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.